హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనము కొన్ని మన పేషెంట్స్ మీ వ్యూవర్స్ అడిగిన డౌట్స్, క్వశ్చన్స్ కానీ ఆన్సర్ తెలుసుకుందాం. Breast related. Doctor, I have problem on both sides of the breast. I have pain, but it's not breast cancer. My age is 20. Suggest me something. I am very worried. Please help me to send a comment. సో ఇక్కడ పేషెంట్స్కి ఏంటంటే ఎలాంటి లంప్స్ లేవు. తన అనుకుంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కాదు, కానీ పెయిన్ ఉంది. ఏజ్ ఏమో 20. సో యూజువల్లీ 20 ఏజ్లో వితౌట్ ఎనీ లంప్స్ పెయిన్ ఉండడం బ్రెస్ట్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీన్ని మనం మస్టెల్జియా అంటే బ్రెస్ట్ పెయిన్ఫుల్ బ్రెస్ట్ కండిషన్ అంటాం. యూజువల్లీ స్కానింగ్ చేస్తే మనకు కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫైబ్రో అడినోసిస్ అని బయటపడుతుంది. ఈ ఏజ్లో ఫైబ్రో అడినోసిస్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. యూజువల్లీ ఇందులో ఏమవుతుందంటే మన బ్రెస్ట్ ది బికమ్ మోర్ సెన్సిటివ్ టు హార్మోన్స్, ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్కి సెన్సిటివ్ అయిపోయి పీరియడ్స్, స్పెషల్లీ పీరియడ్స్ అప్పుడు మన బ్రెస్ట్లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, లేకుంటే హార్మోన్కు బ్రెస్ట్ సెన్సిటివ్ అయినందుకు, లేకుంటే హార్మోన్స్ ఎక్సెస్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సెన్సిటివ్ బ్రెస్ట్కు ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్లస్ స్పెషల్లీ మనం టచ్ చేసినప్పుడు ఇంకెక్కువగా ఫీల్ అవ్వడం, ఇంకా బ్రెస్ట్లో కూడా లంప్స్ లేకున్నా కానీ ఒక లంపీ లెక్క మనకు ముట్టుకున్నప్పుడు ఫీల్ అవ్వచ్చు ఈ పేషెంట్స్కు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, దీనికి వరీ అయ్యే అవసరం లేదు. యూజువల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత ఇలాంటి కండిషన్స్ ఆటోమేటిక్గా సబ్సైడ్ కూడా అవుతాయి. కానీ ఒకవేళ మీకు ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మీరు మెడికేషన్స్ తోటి కన్సిడర్ చేయవచ్చు. దీనికి ఎలాంటి సర్జరీ ఏం అవసరం ఉండదు. సో ఈ సేమ్ ఇంకొక పేషెంట్ అడిగింది, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్లో బాగా పెయిన్ ఉంటుంది, పట్టుకున్నప్పుడు గడ్డల్లాగా ఉంది, దాని బాగా నొప్పి పట్టుకున్నప్పుడు గడ్డల్లాగా దాన్ని ప్రెస్ చేసినప్పుడు నొప్పిగా ఉంటుందని చెప్పారు. సో తన క్వశ్చన్ కూడా ఇట్స్ అ పెయిన్ఫుల్ లంప్ లాగా ఫీల్ అవుతుంది అని ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ ఫైబ్రో అడినోసిస్ ఉండొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఒకసారి వెళ్ళేసి బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ యూఎస్జీ సోనోమామోగ్రఫీ చేయించుకొని అది ఫైబ్రో అడినోసిస్ నాట్ అడినోమా, అడినోసిస్ ఉందా అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీరు దానికి మీ దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ లేకుంటే మాకు రిపోర్ట్స్ పంపిస్తే డెఫినెట్గా మేము ఏమైనా మెడికేషన్స్, దీనికి ఎలాంటి సర్జరీ ఏం అవసరం ఉండదు, మెడికేషన్స్ తోటి సబ్సైడ్ అవుతాయి. కొన్నిసార్లు మెడికేషన్స్ కూడా రెసిస్టెంట్ ఉండొచ్చు విత్ అంటే ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ అండ్ పిల్లలు లేకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత ఆటోమేటిక్గా ఇలాంటి పెయిన్ఫుల్ బ్రెస్ట్ కండిషన్ కూడా సబ్సైడ్ అవుతాయి. సో హోప్ నేను మీకు ఆన్సర్ ఇవ్వగలను. మీకు ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ మీ హెల్త్ కండిషన్ గురించి డెఫినెట్గా ప్లీజ్ కమెంట్స్లో రాయండి. నేను డెఫినెట్లీ ట్రై టు రీడ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.